మామయ్య మామయ్య ఇదేంటి మా ఇంటికొచ్చింది? ఏంటా అరుపులు? ఆయన పరిస్థితి తెలీదా నీకు? దయచేసి నువ్వు మాట్లాడకు దుర్గమ్మ. నీ సంతకం పవర్ ఏంటో నీకు తెలుసు కదా. సాంబయ్య అరెస్ట్ కి ఎందుకు సంతకం పెట్టావు మామయ్య? తులసి, ఆయన పద్ధతులు నీకు తెలుసుగా. ఆయన తప్పు చేయమంటావా? దుర్గా, నువ్వాగో. నేను కాకపోతే నా పై అధికారి సంతకం చేస్తాడు. వద్దని చెప్పలేవా? జరిగిందేంటో నీకు తెలీదా మామయ్య? అంతా నీ కళ్ళ ముందే జరిగింది కదా. జరిగిందేంటో నాకు తెలుసు. నష్టం జరిగిన వాళ్ళు కేసు పెట్టారు. మనమేం చేయగలం చెప్పు? నేను సాంబయ్యను విడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాను తులసి. ఆయన తిరిగి వచ్చేలోపు నీ చెల్లెలు నాకు దక్కేటట్టు లేదు. తులసి, ఏంటి నువ్వనేది? సాంబయ్యని అరెస్ట్ చేసి తీసుకువెళ్లారని, ఆయన వచ్చేదాకా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టనని ఏడుస్తూ కూర్చుంది మా అమ్మ. మందులు వాడినంటుంది. మాత్రలు వేసుకోకపోతే ఏ క్షణాన ఏమైనా జరగొచ్చు. ఎంత బ్రతిమాలినా మాత్రలు వేసుకోనని మొండకేసి కూర్చుంది. సాంబయ్య పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. అమ్మకి ఏదైనా జరిగితే నాన్న తట్టుకోలేడు. నేను అనాథనైపోతాను. ఇద్దరు వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటే, ఇది ఒంటరైపోతే ఈయన ఖచ్చితంగా చేరదీస్తారు. ఇది ఇక్కడే సెటిల్ అయిపోతుంది. సెటిల్ అయిపోయి నా కోడలై కూర్చుంటుంది. ఏంటి తులసి, ఆయనతో అలాగేనా మాట్లాడేది? నన్ను ఎవరు లేదని అయిపోమంటారా? ఆయనే మీ గురించి ఆలోచించి కుమిలిపోతున్నారు. అసలు ఇప్పుడు మా ఆయన ఏం చేయమంటావే? మామయ్యకి చెల్లెలు కాబట్టి మా అమ్మ పరిస్థితి చెప్పాను. ఇక మామయ్య ఇష్టం. ఏమండి, మీరిప్పుడు పరుగులు తీసి అటు ఇటు వెళ్ళటానికి వీల్లేదు. తులసి, నువ్వు వెళ్ళమ్మా. ప్రియతో నేను మాట్లాడతాను. ఇంకెప్పుడు అనాథనైపోతాను, ఒంటరినైపోతాననే మాటలు, అలాంటి మాటలు మాట్లాడుకో. అన్నయ్య, అమ్మ ప్రియా, ఊరుకో. నువ్వు పేడిస్తే నేను తట్టుకోలేను. బావకేం కాదు. ఆదిత్యని లాయర్ దగ్గరికి పంపించి బెయిల్ వచ్చేలా చూస్తాను. సాంబయ్య నాకు బావే కాదమ్మా, ప్రాణ స్నేహితుడు కూడా. వాణ్ణి రక్షించుకునే బాధ్యత నాకుంది. నేనుండగా నిన్ను బాధపడినిస్తానా? నిన్ను కష్టాల పాలు చేస్తానా? నువ్వు ధైర్యంగా ఉండు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. బావ మీద నింద పడింది. తను ఏ తప్పు చేయలేదు. తను తిరిగొస్తాడు. నేనే డ్యూటీలో ఉండుంటే ఇంతవరకు రానిచ్చేవాణ్ణే కాదు. ప్లీజ్ రా తల్లి, ఏడవద్దు. నువ్వలా బాధపడితే పాపం చిన్నపిల్లరా తులసి. అదేం కావాలి? చిన్నపిల్ల చిచ్చర పిడుగది. నువ్వు మొండికేసి మాత్రలు వేసుకోకపోతే ఎలారా? పాపం సాంబయ్యకలా అయిందని, నువ్వు మాత్రలు వేసుకోవట్లేదని తులసి ఎంత విలవిల్లాడిపోతుందో. నా మాట విను. నువ్వు బాధపడకరా.
బావని ఎలాగైనా నేను బయటికి తీసుకొస్తాను. మాత్రలు వేసుకో. పాపం తులసిని చూస్తుంటే జాలిగా ఉందిరా. సరే వేసుకుంటాలే. ప్రియా, నువ్వు మాత్రలు వేసుకోకపోతే నా మీదొట్టే. ఎందుకని ఎవట్టు వేసుకుంటాలే. థ్యాంక్ యూ రా. ఉంటాను. నేను మాత్రలు మింగట్లేదని వెళ్ళి మావితో చెప్పొస్తావా? అవును మరి, నువ్వు మొండికేస్తే నేనేం చేయాలి? సరే ఇలా ఇవ్వు, వేసుకుంటా. నేను బతిమాలితే వేసుకోలేదు కానీ మీ అన్నయ్య చెప్తే వేసుకుంటావా? నాకన్నా నీకు మీ అన్నయ్య ఎక్కువ. ఆయనంటేనే ప్రేమ. ఇద్దరంటే నాకు ప్రాణమేనే. కాదంటే అన్నయ్య బాధపడతాడు. అసలే ఆయన ఆరోగ్యం సరిగా లేదు, అందుకే ఒప్పుకున్నాను. సరే పద ప్రియ, ఒకసారి స్టేషన్కి వెళ్ళి నాన్నని చూసొద్దాం. ఈ దుర్గమ్మని ఎలాగలా బురుడీ కొట్టించి నా మనవరాల్ని దాని కొడుక్కి అంటగట్టాలి. ఆ సాంబయ్య జైలు నుంచి వస్తే ప్రసాద్ మెత్తపడితే నా ఆశలు కృష్ణలో కొట్టుకుపోయినట్టే. ఎలాగూ ఆ తులసిని ఏదైనా చెయ్యన్న మాట అంది కదా. ముగ్గులోకి లాగి నా మనవరాల్ని అంటగట్టాలి. ఇదోలా ఉందేంటి? చూద్దాం సంగతేంటో. ఏంటే దుర్గా, దేని గురించో ఆందోళన పడుతున్నట్టున్నావు? ఆందోళన కాకపోతే ఆనందంగా ఎలా ఉండమంటావు పిన్ని? వాళ్ళు ఆయన్ని ప్రశాంతంగా రెస్ట్గా ఉండనిచ్చేట్టు లేరు, నన్ను మనశ్శాంతిగా బతకనిచ్చేట్టు లేరు. మళ్ళీ ఏమైందే? చెల్లి మాత్రలు మింగలేదని, తండ్రి తిండి తినలేదని ఆ పిల్ల రాయబారాలు నడుపుతోంది. ఈయనేమో ఆయన గురించి వదిలేసి చెల్లో బావో అంటూ ఆరాట పడుతున్నారు. లాయర్లకి ఫోన్లు, చెల్లెలకి అభయాలు. వినలేక చావొచ్చింది నాకు. ఈయన కదలటం కుదరదనే నేను వద్దంటాను అనే భయంతో ఆగుతున్నారు కానీ లేకపోతే ఒక్క క్షణం ఈ ఇంట్లో ఉండేవారు కాదు. అటు వాళ్ళింటికి, ఇటు స్టేషన్కి, అటు లాయర్లింటికి పరుగులు తీసుండేవారు. ఇప్పుడు ఈయన పనులన్నీ పిల్లాడికి పురమాయిస్తున్నారు. పురమాయిస్తే పురమాయించాళ్లేవే. ప్రసాద్కి తెలియకుండా నువ్వు పుల్లలేయి. ఆ సాంబయ్య బయటికి రాకుండా బ్రేకులేయి. నేనలా చేశానని ఈయనకెవరైనా ఊదినా నాకు బడిత పూజ చేసి ఊది పొగేస్తాడు. అయితే ఈ విషయం నాకు వదిలే దుర్గా. లాయర్లదేముంది, ఎటు తూకం ఉంటే అటు మగ్గుతారు. దేన్నైనా తారుమారు చేస్తారు. అంతేనటవా పిన్ని? ఈ మంగళాంబ అబద్ధం చెప్తుందా? లాయర్లనే కాదు, ఆ పై వాళ్లనైనా నేను చక్కదిద్దుతా. నువ్వు నిశ్చింతగా ఉండు. ఇప్పటి వరకు మనం అనుకున్నది అనుకున్న ప్రకారంగా జరిగింది. సాంబయ్య కటకటాలు పాలయ్యాడు. ప్రియది కన్నీళ్ల కాపురం అయింది. అది హత్య కేసే. సాంబయ్య అంత తేలిగ్గా బయటికి రాడు. మనోవ్యాధితో ఆ ప్రియ మంచాన పడుతుంది. మించొస్తే అది గుటుక్కుమంటుంది. ఇంకా తులసి ఈ ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడదు. ఈ దెబ్బతో వాళ్ళ కథ ముగిసినట్టే. కృంగి కృషించిపోవడమే. నువ్వు అన్నదే జరిగి ఆ ప్రియాగాని పోతే వాళ్ళు కాదమ్మా, నేను కుంగి కుసించిపోవాలి. అయ్యో, అదే మాటే. పిన్ని, ఈయన తట్టుకుంటాడా? విలవిల్లాడిపోతాడు. బతికే ఉండాలి పిన్ని, కాని నన్ను ప్రశాంతంగా బతకనివ్వాలి. ఆ తులసి ఎటుపోయినా పర్లేదు పిన్ని. ప్రియా పోతే తల్లి లేని పిల్ల అని తెచ్చి నా నెత్తిన పెడతారు. జీవితకాలం ఏడుస్తూ బతకాలి. అరే, ఇప్పుడే బెయిల్ అని సాంబయ్య అని కలవరిస్తున్నాడు కదా. అయ్యో పాపవని రేపు దాన్ని నా కోడలుగా తెస్తానంటే ఆ పరిస్థితుల్లో నేను కాదల్లేను.
ఎదురు తిరిగితే ఈయన ఇబ్బందిలో పడతారు. అప్పుడు నా చౌకొస్తుంది పిన్ని. ఇదేంటే వెనక్కి పోతే నుయ్యి ముందుకు పోతే గొయ్యిలా ఉంది. ఎంత కష్టపడినా ఫలితం దక్కేటట్టు లేదు. నేనున్నానులే దుర్గా, అంత తేలిగ్గా వదిలేస్తానా? కాస్త బుర్ర పెట్టి నన్ను ఆలోచించని. ఏదేవైనా పిన్ని, ఇబ్బంది లేని మాట చెప్పు. అది నా ఇంటి కోడలుగా రాకూడదు, అంతే. ఇదే ఫైనల్. అన్ని సమస్యలకి పరిష్కారం ఆదిత్య పెళ్ళేనే. అది అయిపోతే ఇంకే గొడవ ఉండదు. నువ్వు హాయిగా గుండెల మీద చేయి వేసుకుని గురక పెట్టి నిద్రపోవచ్చు. పెళ్ళా? ఎవరితో? ఆ తులసితో చేస్తే గొడవలుండవనా నువ్వు చెప్పేది? నేనంత బుద్ధి తక్కువదానిలా కనిపిస్తున్నానే దుర్గా? సాంబయ్య బయటికి వచ్చి వాళ్ళు స్థిమితపడి సర్దుకునే లోపు ఇంకో పిల్లని చూసి వాడితో 3 ముళ్ళు వేయించు దుర్గా. హా, ఇంకో పిల్ల. అదే ఎవరు అంటున్నా. ఎవరో ఒకరు, నేను చూస్తాగా. ఎవరో ఒకరా? ఏం మాట్లాడుతున్నావు పిన్ని? కక్కుర్తికి పోయి వాడి గొంతు కోయమంటావా? మంచి సాంప్రదాయం ఉండాలి. ఎలాంటి పిల్ల కావాలో చెప్పు, ఎంత కట్నం కావాలో చెప్పు. కట్నమా? మాకేం తక్కువ కట్నాలు అడగడానికి? పిల్ల లక్షణంగా బుద్ధిమంతురాలై మాలో కలిసిపోయేలా ఉండాలి. అవును, అప్సరస అతిలోక సుందరి, అందంగా ఉంటుంది. పిన్ని, ఇద్దరు చూడముచ్చటగా ఉండాలి. కుడి ఎడంగా నీ అంత అందంగా ఉంటుందే దుర్గా. మహారాణి వర్చస్సు గల మొహం. లక్ష్మీ కళ ఉట్టిపడాలి పిన్ని. ఇద్దరు చూడముచ్చటగా ఉండాలి. మహాలక్ష్మి కళ ఉట్టి పడుతుందే. చక్రాలాంటి కళ్ళుండాలి మరి. తామర రేకుల్లా ఉంటాయి. నీలాగే చారడేసి కళ్ళు. నిండుగా ఉంటుంది. నెమ్మదిగా మాట్లాడుతుంది. మొత్తంగా ఓ మంచి మైనం ముద్ద. నువ్వు ఎలా మలుచుకుంటే అలా మలుగుతుంది. తల వంచి మాట్లాడే తత్వమే కాని ఎదురించదు, ఎదురు తిరగదు. పిన్ని, అమ్మాయి గురించి అంతా బానే చెప్పావు కాని అసలు అమ్మాయి ఎవరు? నువ్వు ఏమనుకుంటావు అని ఎంతకాలం నీకు భయపడి నీతో అనలేదు కాని అన్ని విధాలా నీకు అనుకూలంగా అందంగా నా మనవరాలుంటుందే దుర్గా. ఆ? నీ మనవరాలా? ఏంటే నీ మనవరాలా అని అంత తీసేసినట్టు అన్నావు? మ్, తీసి పారేయలేదు. నీ మనవరాలా అన్నాను, అంతే. నాకు అర్థమైందే దుర్గా, నీ బుద్ధులనేగా. దానికి వాళ్ళ తాతగారు గుణాలొచ్చాయే. ఆ దర్జా, ఆ టీవీ, ఆ హుందాతనం, ఆ రాజసం ఒక్క అవలక్షణం వెతికినా దొరకదు. ఎంఏ ఎంఎస్లు ఆహా. చదవలేదు కాని తెలివితేటలు పుష్కలంగా ఉన్నాయే. పక్క పక్కన పెట్టి చూస్తే తులసి కన్నా అందంగా ఉంటుంది. అయిన వాళ్ళం బంధుత్వం కలుపుకున్నట్టు ఉంటుంది. నా ఆస్తి, వాళ్ళ అమ్మ ఆస్తి, నా కొడుకు సంపాదన అంతా దానికే. ఒక్కగానొక్క మనవరాలు. బలవంతం ఏమీ లేదు. నువ్వు బాగా ఆలోచించు. ఎరగని సంబంధాలకు పోతే ఆ తులసి కంటే కొరకరాని కొయ్యి అయితే తర్వాత నువ్వే తల బాదుకోవాల్సి వస్తుంది. అన్ని విధాలా నీకు నచ్చాకే సరే అను. ఈ లోపు కావాలంటే కొన్ని రోజులు దాన్ని నీ ఇంట్లోనే ఉంచుతా. నువ్వే పరీక్షలు చేసుకో. ఏమంటావ్? అదుంటే అదేంటో నీకే తెలుస్తుంది. అటు ప్రియా వాళ్ళు దుర్గమ్మ తనకు నచ్చిన కోడలు తనే తెచ్చుకుందని
ఇంకా ప్రయత్నాలు అనవసరమని ఆశలు వదులుకుంటారే, పీడ వదిలిపోతుంది. పిన్ని, ఆ మాట అన్నావు బాగుంది. అన్ని రకాలుగా దాన్ని ఇక్కడుంచడమే మంచిది పిన్ని. నువ్వు చెప్పిన లక్షణాలన్నీ ఉండి నాకు నచ్చితే, నేను మెచ్చితే అది ఈ ఇంటి కోడలవుతుంది. లేకపోతే నీ మనవరాలిగా వెనక్కి వెళ్ళిపోతుంది. రావడం వరకే మీ పర్మిషన్, వచ్చాక పాతుకుపోవడమే, కాని తిరిగి వెళ్లడం ఉండదు. వెనకాల చక్రం తిప్పేదాన్ని, ఆ పెత్తనం చేయించుకునేదాన్ని నేనున్నాను కదా. సరే, ముందు ఆ సాంబయ్యకి బెయిల్ రాకుండా ఉండే పని చూడు. తర్వాత మీ మనవరాల్ని పంపించు. కోడల్ని పంపించు అనవే దుర్గా, తృప్తిగా ఉంటుంది. నచ్చాలి కదా. వరస అదే కదే అనొచ్చుగా. సరేలే, పంపించు. నా పనిలో నేనుంటా. నువ్వీలోపు సాంబయ్యను విడిపించటానికి నానా ప్రయత్నాలు చేస్తున్నట్టు, బెయిల్ కోసం శ్రమ పడుతున్నట్టు నటించు. వాళ్ళని నమ్మించు. ఎందుకంటే నా ప్రయత్నాలు, పెళ్లి ప్రయత్నాలు వాళ్ళకు తెలియొద్దు. ఎలాంటి సందేహం కలగకూడదు. మీ ఆయనకి కాస్త ఉపశమనం ఉంటుంది. సరే పిన్ని, నువ్వు బయలుదేరు. సరే. ప్రియా, తులసి ఎంతగా ఏడుస్తున్నారో. నా కూతుర్ని బావని రక్షించుకోవడానికి ఒక రాక్షసుణ్ణి చంపడం తప్పైందా? ఏంటయ్యా భగవంతుడా ఇది? నువ్వు రాక్షసుణ్ణి చంపితే దేవుడని పూజిస్తారా, పండగ చేసుకుంటారా? నేను చేస్తే నేరం అని తెచ్చి సెల్లో పడేస్తారా? మా వాళ్ళు పస్తులుండాలా? ఏం న్యాయం? నువ్వు ఏం దేవుడివి? నువ్వు చేస్తే గొప్ప, నేను చేస్తే తప్ప. క్యాంపుకెళితేనే నాన్న ఎప్పుడొస్తాడమ్మా, నాన్న ఎప్పుడొస్తాడమ్మా అని ప్రతి క్షణం తల్లినడిగే తులసి ఇప్పుడు ఎంత విలవెల్లాడిపోతుందో. ఇప్పుడు వాళ్ళెంత కుమిలిపోతున్నారు. దేవుణ్ణి నాకేమనుకుంటున్నావేమో. ఇలా చేస్తే నీకు పాపం తగులుతుంది. ఎలా ఉన్నారండి? చోటు మారిందే గాని అలవాటైన స్టేషనేగా. అంతా నాతో కలిసి పనిచేసిన వాళ్లేగా. ఇబ్బందేం లేదు. నువ్వేం బాధపడకు. వచ్చేస్తాను, త్వరగానే బయటకు వచ్చేస్తాను. ప్రియా తట్టుకోలేకపోతుంది సాంబయ్య, కుమిలి కుమిలి ఏడుస్తోంది. ఏం చేస్తాం ప్రియా, ధైర్యంగా ఉండడం తప్ప. దానికి ధైర్యం చెప్పాల్సిన దానివి నువ్వే కుమిలిపోతే ఎలా? ఇందాక మాత్రలు వేసుకున్నాను మొండికేస్తే ఏం చేయాలో అర్థం కాక మాత్రలు వేసుకో. పాపం తులసిని చూస్తుంటే జాలిగా ఉందిరా. నాకు తెలుసు బావ వదిలిపెట్టడు. వీలైనంత త్వరగా నన్ను బయటికి తీసుకొస్తాడు. ఇదంతా నా వల్ల జరిగింది సాంబయ్య, నా వల్లే. నా వల్ల అని కారణం ఎవరి మీద వేసుకునే పనిలేదు. కలిసిరాని కాలం అంటే ఇదే. తాడే పామై కరుస్తుందంటే ఇదే. బాధపడకు ప్రియా. ఎస్ఐ గారు, చెప్పమ్మా. పూలమ్మిన చోటే కట్టలమ్మినట్టు దొంగల్ని పట్టే మీరు ఇలా ఇందులో ఉండడం. ఆ పరమేశ్వరుడు అంతటి వాడే చెట్టు త్వరలో దాక్కున్నాడు.
అంతే, మన టైం బ్యాడ్ అంతే. మీరింటికి వస్తే కానీ నా మనసు కుదుట పడదు. చాలా కష్టమమ్మా. అయినా నువ్వేగా ప్రత్యక్ష సాక్షివి. కేసు అయ్యేదాకా బెయిల్ రావడం కూడా కష్టమే అనిపిస్తుందమ్మా.